హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచంలో కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేదని మీకు తెలుసా? వాటిల్లో ముఖ్యంగా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్, కాంగో బేసిన్, సైబీరియన్ వైల్డర్నెస్ అండ్ డీప్ ఓషన్స్ రీజియన్స్ లాంటి ప్రదేశాలు ఎన్నో రహస్యాలను దాచుకుని ఉన్నాయి. అందుకే కొన్ని అంతరించిపోయిన జంతువుల గురించి ఇప్పటికీ సైటింగ్స్, లోకల్ లెజెండ్స్ అండ్ స్ట్రేంజ్ రిపోర్ట్స్ బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అలాంటి 7 ఆశ్చర్యకరమైన జీవుల గురించి తెలుసుకుందాం. ముందుగా 7వ జీవి అయిన తస్మానియన్ టైగర్ గురించి తెలుసుకుందాం. తస్మానియన్ టైగర్ లేదా థైలాసిన్ ప్రపంచంలోనే బాగా ప్రసిద్ధమైన లాస్ట్ యానిమల్స్లో ఒకటి. ఇది నిజానికి పులి కాదు, ఒక కార్నివరస్ మర్సుపియల్ లాంటిది. దీని వెన్నుపైన ఉండే నల్లటి స్ట్రైప్స్ కారణంగా దీనికి టైగర్ అనే పేరు వచ్చింది. ఒకప్పుడు ఆస్ట్రేలియా, తస్మానియా అండ్ న్యూ గునియా ప్రాంతాలలో విస్తరించి ఉండేది. అయితే ఆస్ట్రేలియాలో డింగోస్ అనే అడవి కుక్కల రాకతో దీని సంఖ్య వేగంగా తగ్గిపోయింది. తస్మానియన్ ద్వీపంలో మాత్రం ఇది మరికొంతకాలం బతికింది. కానీ 19వ శతాబ్దం చివరిలో ఫార్మర్స్ దీనిని షీప్ కిల్లర్గా భావించి పెద్ద ఎత్తున వేటాడారు. ప్రభుత్వం కూడా అలా జంతువుని చంపితే రివార్డ్ ఇస్తామని ప్రకటించింది. దాంతో వేల సంఖ్యలో తస్మానియన్ టైగర్లు చంపబడ్డాయి. 1936లో చివరి థైలాసిన్ ఒక జూలో మరణించింది. అప్పటి నుండి ఇది ఎక్స్టింక్ట్ స్పీసీస్గా ప్రకటించబడింది. కానీ ఆశ్చర్యకర విషయం ఏమిటి అంటే ఆ తర్వాత కూడా చాలామంది దీన్ని చూసినట్లు చెప్పారు. ఫారెస్ట్ రేంజర్స్, హంటర్స్, అలాగే సాధారణ ప్రజలు ఇచ్చిన రిపోర్ట్స్ ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే సైంటిస్టులు ప్రస్తుతం జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా దీన్ని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. DNA శాంపుల్స్, అడ్వాన్స్డ్ బయోటెక్నాలజీ సహాయంతో భవిష్యత్తులో ఈ జీవి మళ్ళీ భూమిపై కనిపించే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. మరి వస్తుందో రాదో కాలమే నిర్ణయించాలి. ఇప్పుడు మన 6వ జంతువు టైటానోబోవా గురించి చూద్దాం. మనకు తెలిసిన ప్రపంచంలో అతిపెద్ద పాములు అనకొండాస్ అండ్ పైథాన్స్ మాత్రమే. కానీ టైటానోబోవా వాటన్నిటికంటే ఎన్నో రెట్లు పెద్దది. ఈ భారీ స్నేక్ సుమారు 60 మిలియన్ ఇయర్స్ క్రితం జీవించింది. దీని పొడవు 48 ఫీట్ వరకు ఉండేదని ఫాసిల్ ఎవిడెన్స్ కనుక్కుంది. అంటే ఒక పెద్ద స్కూల్ బస్ కంటే పొడవుగా ఉండేది. అఫీషియల్ సైన్స్ ప్రకారం ఇది చాలా కాలం క్రితమే అంతరించిపోయింది. కానీ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ నుండి వచ్చే కొన్ని కథలు ఇప్పటికీ ప్రజలను ఆశ్చర్యపరుస్తాయి. స్థానిక ట్రైబల్ కమ్యూనిటీస్, ఫిషర్మెన్, అలాగే ఆ అడవి మీద ప్రయాణించేటప్పుడు కొంతమంది పైలట్స్ భారీ పాములను చూసినట్లు చెప్తుంటారు. కొందరైతే ట్రీ టంక్ అంత మందంగా ఉండే సర్పెంట్స్ నీటిలో కదులుతున్నట్లు చూశామని అంటారు. అమెజాన్ ఫారెస్ట్లో 90% కంటే ఎక్కువ ప్రాంతం ఇంకా పూర్తిగా ఎక్స్ప్లోర్ కాలేదు. అక్కడి స్వాంప్స్, రివర్స్ అండ్ డెన్స్ జంగిల్ ఏరియాస్లో ఏదైనా అన్నోన్ స్పీసీస్ దాక్కుని ఉండడం పెద్ద వింతేమీ కాదు. ఒకవేళ ఉన్నా అది నిజంగా టైటానోబోవా కాకపోవచ్చు. ఒకవేళ అవ్వచ్చు, లేదా ఇలాంటి మరో జైంట్ స్నేక్ స్పీసీస్ కూడా ఉండొచ్చు. సో ఇలాంటి స్నేక్స్ లేవు అనే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేం. ఇక మన 5వ జంతువు ఊలీ మ్యామత్. ఊలీ మ్యామత్ అనగానే మనకు ఐసేజ్ గుర్తుకు వస్తుంది. భారీ దంతాలు, మందమైన బొచ్చు, భయంకరమైన శరీరంతో దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒకప్పుడు నార్త్ కోల్డ్ రీజియన్స్ అంతటా ఇవి విస్తరించి ఉండేవి. క్లైమేట్ చేంజ్, హ్యూమన్ హంటింగ్, హ్యాబిటాట్ లాస్ కారణంగా వీటి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. చాలా మ్యామత్స్ సుమారుగా 10,000 సంవత్సరాల క్రితమే అంతరించిపోయాయి. కానీ సైంటిస్టులు ఎవిడెన్స్ కనుక్కున్న దాని ప్రకారం వ్రాంగెల్ ఐలాండ్ అనే చిన్న ద్వీపంలో కొన్ని మ్యామత్స్ 4,000 సంవత్సరాల క్రితం వరకు కూడా జీవించాయి అని తెలిసింది. అంటే ఈజిప్ట్లో పిరమిడ్స్ నిర్మిస్తున్న కాలంలో కూడా మ్యామత్స్ భూమిపై ఉన్నాయన్నమాట. ఈ విషయంపై ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తింది. ఒక చిన్న ఐలాండ్లో ఇవి వేల సంవత్సరాలు బతికినప్పుడు సైబీరియాలోని రిమోట్ రీజియన్స్లో మరికొన్ని సర్వైవల్ గ్రూప్స్ ఉండి ఉండవచ్చు కదా? అలా చాలామంది డౌట్ పడ్డారు. దాంతో సైంటిస్ట్ సచ్చేయగా ఇప్పటి వరకు అలాంటి ఎవిడెన్స్ దొరకలేదు అని చెప్పారు. కానీ ఫ్రోజన్ మ్యామత్ DNA శాంపుల్స్ లభించడం వల్ల సైంటిస్టులు ఇప్పుడు ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్స్పై పనిచేస్తున్నారు. భవిష్యత్తులో మ్యామత్ లాంటి జంతువులు మళ్ళీ కనిపించే అవకాశం ఉందని కొందరు రీసెర్చర్స్ భావిస్తున్నారు. మరి కనిపిస్తాయా? ఇప్పుడు మనం 4వ జంతువు జైగాంటోపిథెకస్ గురించి చూద్దాం. మనిషి చరిత్రలో జీవించిన అతిపెద్ద ఏపీ ఇదే. జైగాంటోపిథెకస్ సుమారు 3 మీటర్ల ఎత్తు వరకు పెరిగేదని అంచనా. ఇది ఏషియాలోని డెన్స్ ఫారెస్ట్లో నివసించేది. బ్యాంబూ, ఫ్రూట్స్ అండ్ కొన్ని రకాల మొక్కలను మాత్రమే తినేదని చెప్తున్నారు. సైజులో ఇది ప్రజెంట్ ఉన్న ఒరాంగుటన్ కంటే చాలా పెద్దది. క్లైమేట్ చేంజెస్ అండ్ అది తీసుకునే ఆహారం తగ్గిపోవడంతో ఇది సుమారు 3 లక్షల సంవత్సరాల క్రితం అంతరించిపోయిందని సైంటిస్టులు నిర్ధారించారు. అయితే ఏషియాలో ఇప్పటికీ వైల్డ్ మ్యాన్ లెజెండ్స్ ఉన్నాయి. చైనాలో ఎరెన్,
హిమాలయాస్లో ఏటీ, నార్త్ అమెరికాలో బిగ్ ఫుట్ లాంటి స్టోరీస్ కనుక్కున్నట్టు శతాబ్దాలుగా ఇలాంటి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ కథలన్నీ ఒకే విధమైన గుర్తులను చూసినట్టు ఉన్నాయి. అవే చాలా పొడవైన శరీరం, దట్టమైన వెంట్రుకలు, 2 కాళ్ళపై నడిచే జీవి. వీటికి జైకాంటోపిథెకస్తో సంబంధం ఉందని ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు. అయినా సరే ఈ కథలు అందరి మనసుల్లో ఊహలను పుట్టిస్తూనే ఉన్నాయి. ఇక మన 3వ జంతువు ముకేలే బెంబే గురించి తెలుసుకుందాం. సెంట్రల్ ఆఫ్రికాలోని కాంగో రెయిన్ ఫారెస్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద రహస్యమైన ప్రాంతాలలో ఒకటి. ఇక్కడి స్థానిక గిరిజనులు ఒక విచిత్రమైన జీవి గురించి తరతరాలుగా కథలు చెప్తూనే ఉన్నారు. దాని పేరే ముకేలే బెంబే. అందరూ చెప్పిన దాని ప్రకారం దానికి భారీ శరీరం, పొడవాటి మెడ, పొడవైన తోక, అలాగే డెలికేట్ స్కిన్ ఉన్నట్టు చెప్పారు. చాలామంది దీనిని సౌరోపాడ్ డైనోసార్ లాంటి ఆకారంలో ఉందని కూడా చెప్తుంటారు. డైనోసార్లు 65 మిలియన్ ఇయర్స్ క్రితమే అంతరించిపోయాయని మనకు బాగా తెలుసు. అయినా కాంగోలో ఈ కథలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. కొంతమంది ఎక్స్ప్లోరర్స్ స్థానికుల వాంగ్మూలాలను సేకరించారు, కానీ ఇప్పటి వరకు రియల్ క్లియర్ ఫోటోగ్రాఫ్, DNA శాంపుల్ లేదా ఫిజికల్ ఎవిడెన్స్ ఏదీ దొరకలేదు. అయినా కాంగో ఫారెస్ట్లోని విస్తారమైన ప్రాంతాలు ఇంకా పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేదు. అందుకే ఈ మిస్టరీ ఇంకా కొనసాగుతుంది. మన 2వ జైంట్ గ్రౌండ్ స్లాత్ గురించి కూడా తెలుసుకుందాం. మనకు ఉన్న ప్రజెంట్ స్లాత్స్ చిన్నవి, నెమ్మదిగా కదిలే జంతువులు. కానీ వాటి ఏన్షియంట్ రిలేటివ్ అయిన మెగథేరియం పూర్తిగా డిఫరెంట్ అంటున్నారు. ఇది 10 ఫీట్ కంటే ఎక్కువ ఎత్తు వరకు పెరిగేదట. బిగ్ క్లాస్ అండ్ పవర్ఫుల్ బాడీతో చెట్లను సైతం కూలగొట్టగలిగేది అని చెప్తున్నారు. సౌత్ అమెరికాలో వేల సంవత్సరాల పాటు జీవించిన ఈ జైంట్ హెర్బివోర్ చివరికి హ్యూమన్ హంటింగ్ అండ్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ కారణంగా అంతరించిపోయిందని సైంటిస్టులు భావిస్తున్నారు. అయితే కొన్ని రిమోట్ ఫారెస్ట్ రీజియన్స్లో ఇప్పటికీ స్థానిక ప్రజలు పెద్ద బొచ్చు జంతువుల గురించి, కథల గురించి చెప్తుంటారు. అవి స్లో మూవింగ్, మ్యాసివ్ బాడీ అండ్ కర్వ్డ్ క్లాస్తో ఉంటాయని చెప్తున్నారు. ఇవి నిజంగా మెగథోరియంకు సంబంధించినవేనా లేక నార్మల్ లెజెండ్స్ మాత్రమేనా అనే ప్రశ్నకు మాత్రం ఇప్పటికీ సమాధానం లేదు. ఇక చివరిది, అలాగే అన్నిటికంటే పెద్దది అయిన ప్లెసియోసార్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న అన్నిటిలోకి ఇదే పెద్ద మిస్టీరియస్ జంతువు. ప్లెసియోసార్ అనేది లాంగ్ నెక్, 4 ఫ్లిప్పర్స్ కలిగిన ఒక ఏన్షియంట్ మెరైన్ రెప్టైల్. ఇది డైనోసార్స్ కాలంలో సముద్రాలలో జీవించేది. 65 మిలియన్ ఇయర్స్ క్రితం జరిగిన మాస్ ఎక్స్టెన్షన్ తర్వాత ఇది కూడా అంతరించిపోయిందని సైంటిస్టులు నమ్ముతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా వందలాది సరస్సులు, అలాగే తీర ప్రాంతాలలో ఇలాంటి జీవులను చూసినట్లు రిపోర్ట్స్ వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా స్కాట్లాండ్లోని లోచ్ నెస్ మాన్స్టర్లో ఈ కేసులు ఎక్కువ వింటున్నారు. చాలామంది సరస్సులో పొడవాటి మెడతో ఉన్న భారీ జీవిని చూసినట్లు చెప్పారు. సైంటిఫిక్ కమ్యూనిటీ ఈ వాదనలను కొట్టిపారేసింది. ఎందుకంటే ఇంత పెద్ద జీవి బతకడానికి అవసరమైన పర్టికులర్ ఎవిడెన్స్ లేదు. అయినా దీని మిస్టరీ మాత్రం ఇప్పటికీ ఆగిపోలేదు. ఈ 7 జీవులలో ఏదైనా నిజంగా ఇంకా బతికే ఉందా అంటే దీనికి ఇప్పటి వరకు ఖచ్చితమైన సమాధానం లేదు. సైన్స్ మనకు అందుబాటులో ఉన్న ఎవిడెన్స్ ఉంటేనే ఇలాంటి వాటి మీద నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఇవన్నీ ఎక్స్టింక్ట్ స్పీసీస్గానే పరిగణించబడుతున్నాయి. అయితే జనాలు భూమిని ఇంకా పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేదు. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లోని చీకటి అడవులు, కాంగో బేసిన్లోని రహస్య ప్రాంతాలు, సైబీరియా మంచు భూములు, అలాగే డీప్ ఓషన్స్ ఇప్పటికీ ఇలాంటి అనేక క్వశ్చన్స్కి సమాధానాలు దాచిపెట్టాయని తెలుస్తుంది. బహుశా ఈ కథలన్నీ కేవలం కట్టుకథలు మాత్రమే కావచ్చు, లేదా మనం ఇంకా కనిపెట్టని జీవులు నిజంగానే ఎక్కడో ఉండవచ్చు. కానీ చరిత్ర మనకు ఒక విషయం మాత్రం నేర్పింది: ప్రకృతి ఎప్పుడు మన అంచనాలను మించి ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ జీవులు నిజంగా పోయాయా లేక ఇంకా మనం కళ్ళకు దూరంగా జీవిస్తున్నాయా అనే ప్రశ్నకు సమాధానం భవిష్యత్తు తరాల వాళ్ళు కనుక్కుంటే మాత్రమే తెలుస్తాయి. మరి కనుక్కుంటారా ఏమో కాలమే నిర్ణయించాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ను కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి. అలాగే ఈ వీడియోను నలుగురితో షేర్ చేసి వాళ్ళకి కూడా ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. బట్ పక్కనే ఉన్న గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.